హలో నమస్తే. ఐపీఎల్ న్యూ సీజన్ ఈజ్ హియర్ అండ్ ఈ రోజు రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి. అండ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈజ్ టేకింగ్ ఆన్ రాజస్థాన్ రాయల్స్. ఇది డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే ఎల్ క్లాసికో సిఎస్కే వర్సెస్ ఎంఐ. మరి ఈ రెండు మ్యాచెస్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. సో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ రెండు టీమ్స్ లాస్ట్ ఇయర్ చాలా వరకు నిజం చెప్పాలంటే చాలా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ నుంచి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వచ్చింది. కానీ ఈసారి చూసుకుంటే ఈ రెండు టీమ్స్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఏది స్ట్రాంగెస్ట్ సైడ్ అని మీకు అనిపిస్తుంది సార్? ట్రిక్కీనే ఇది. ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏది స్ట్రాంగెస్ట్ అంటే చెప్పడం కష్టం. బికాస్ న్యాచురల్గానే ఉండేటువంటి ఆ లోకల్ ఫ్లేవరు, ఆ అభిమానం అనేది ఉంటుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ అఫ్ కోర్స్, ఈవెన్ యాక్చువల్లీ యూ లుక్ ఎట్ మై కలర్, SRH is of course because they have a 75% stronger than RR అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బికాస్ తేడా ఏంటి అంటే కనుక ప్యాట్ కమిన్స్ ద క్యాప్టెన్ ఈజ్ మేకింగ్ ది డిఫరెన్స్. లాస్ట్ ఇయర్ దాన్ని మనం చూసాం. మనం అంతకుముందు నో డౌట్ 2016 వే బ్యాక్ ఎప్పుడో మనం గెలిచాము ఎస్ఆర్హెచ్. ఇది అయిన తర్వాత అంతకుముందు 2009లో సెకండ్ ఎడిషన్ గెలిచాము. అది కాకపోతే అది దక్కన్ ఛార్జర్స్గా ఉన్నటువంటి టైము ఓవరాల్గా రెండుసార్లు లాస్ట్ ఇయర్ ఫైనల్స్ దాకా రావడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ సెన్సేషన్. అండ్ ద వే యాక్చువల్లీ ద ఓపెనర్స్ మిగిలినటువంటి 9 ఫ్రాంచైజీలని వేరు చేస్తూ చూపించినటువంటి లాస్ట్ ఎడిషన్ కనుక గమనించినట్లయితే ఎస్ఆర్హెచ్కి ఓపెనింగ్ పార్ట్నర్షిప్, ఆ ఓపెనింగ్ జోడీ అనేటువంటిది అభిషేక్ శర్మ అండ్ ట్రావెస్ హెడ్ రియల్లీ వాళ్ళు అసలు ఏ బౌలర్ని కూడా క్షమించకుండా వచ్చినటువంటిది. సో ఇప్పటికీ అదే కాంబినేషన్ ఉంది కాబట్టి నో డౌట్ ఇట్ ఈస్ డెఫినెట్గానే ఎస్ఆర్హెచ్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ సైడ్ అని చెప్పుకోవచ్చు. మోర్ ఓవర్ ఇన్ ఎడిషన్ యాక్చువల్గా ఇషాన్ కిషన్ ఇంక్లూషన్ అనేటువంటిది లాస్ట్ ఇయర్ మనము ఫైనల్స్లో చూసాం కేకేఆర్తో జరిగినటువంటిది. ఓపెనర్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో ఆ తర్వాత మొత్తం మిడిల్ ఆర్డర్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది. అంతదాకా యాక్చువల్గా లక్నో మీద ఏకంగా వితౌట్ లాస్ కొట్టినటువంటి టీం కాస్త ఆఫ్టర్ ఆల్ 113 ఆల్అవుట్ అయిపోవడం అనేటువంటిది ఫైనల్స్లో ఇట్ ఈస్ రియల్లీ ఎవరికి కూడా డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి లేకపోయింది. సో దాన్ని గుర్తించినటువంటి ఎస్ఆర్హెచ్ ఈసారి మిడిల్ ఆర్డర్ని కూడా స్ట్రెంథెన్ చేసుకునేందుకు తీసుకోవడం అనేటువంటిది. అభినవ్ మనోహర్ దాకా కూడా ఈవెన్ యాక్చువల్గా క్లాసెన్ని రిటైన్ చేసుకోవడం, ఇషాన్ కిషన్ ఇంక్లూషన్ ఎట్ నెంబర్ 3, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి. సో క్లాసిన్ దాకా మనకి బ్యాటింగ్ లైనప్ ఇప్పుడు ఉంది కాబట్టి సో ఓవరాల్గా చూస్తే కనుక ఈసారి లాస్ట్ ఇయర్ చేసినటువంటి ఆ తప్పు నుంచి బయటపడి ఎస్ఆర్హెచ్ మంచి బయ్యే తీసుకుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆన్ ద హోల్ ఇట్ లుక్స్ వెరీ స్ట్రాంగర్ సైడ్. అండ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంని చూస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ ఖచ్చితంగా బ్యాటింగే. కానీ అంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అది అంటే ఒక 75% అది వర్క్ అవ్వచ్చు, 25% మిస్ఫైర్ అవ్వచ్చు. సో ఆ చేంజెస్ని అంటే మిస్ఫైర్ అవ్వకుండా ఎలాంటి చేంజెస్ చేసుకొని వస్తే బాగుంటుంది వాళ్ళ బ్యాటింగ్లో అంటారు? మిస్ఫైర్ అవ్వకుండా చేసుకోవాలి అంటే కనుక ఒక్కటి ఫస్ట్ యాక్చువల్గా పవర్ ప్లేని యూ హ్యావ్ టు నెగోషియేట్ ది పవర్ ప్లే ఇన్ ఏ ప్రాపర్ వే. సో కాబట్టి ఒక ఎండ్లో ఇద్దరు కూడా ఎక్స్ప్లోజివ్ బ్యాటర్సే, ట్రావెస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా. బట్ ఓవరాల్గా ఏంటి అంటే కనుక లెట్ ట్రావెస్ హెడ్ టేక్ ది లీడ్. ఫస్ట్ పవర్ ప్లేలో అభిషేక్ శర్మ అంత ఇది కాకుండా కొంచెం నిదానించి కనుక ఆడుతుండేట్లయితే కనుక డెఫినెట్గానే అభిషేక్ శర్మది ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అవుతున్నది కొద్దీ కూడా అతని యొక్క స్ట్రైక్ రేట్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ 200. సో అందుకని ఆ రకమైనటువంటి స్ట్రాటజీ తోటి వెళ్తే బాగుంటుంది అనేటువంటిది. ప్లస్ ఆ తర్వాత ఒకవేళ మీరు అన్నట్టు ఓపెనింగ్లో అంటే మొదట్లోనే కనుక ఒక 2 వికెట్లు పడేట్లయితే కనుక లెట్ క్లాసెన్ కమ్ అప్ ది ఆర్డర్. ఒకవేళ క్లాసెన్ కనుక వచ్చేట్లయితే ఆ తర్వాత బౌలర్లను ఏమవుతుందంటే కొంచెం డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి కనుక. ఎందుకంటే ఆల్రెడీ నితీష్ ఈజ్ ఆల్సో ప్రూవెన్ అండ్ లక్కీలీ హీఈస్ 100% ఫిట్గా ఉన్నాడు. యాక్చువల్గా 16.5% పాయింట్స్ ఉంటే చాలు టు ప్రూవ్ ది ఫిట్నెస్. నవ్ హీఈస్ విత్ 18 పాయింట్స్. సో కాబట్టి 100% ఫిట్గా ఉన్నాడు అనేటువంటిది ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్ ఫర్ ది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. సో అందుకని ఆ రకమైనటువంటి స్ట్రాటజీస్ వస్తే బాగుంటుంది. అలాగా కాకుండా పవర్ ప్లేలో మనకు కావాల్సినటువంటి ఫౌండేషన్ పడింది. దెన్ యాక్చువల్లీ అట్ నెంబర్ 4 or 5 నితీష్ కుమార్ రెడ్డి వచ్చి నెంబర్ 6 కనుక క్లాసెన్ వచ్చేట్లయితే ఆ ఫైనల్ ఫినిషింగ్ టచ్ అనేటువంటిది క్లాసెన్ కెన్ గివ్. సో ఆ రకమైనటువంటి స్ట్రాటజీతో వెళ్లాల్సిన అవసరం ఉంది. అండ్ ఇషాన్ కిషన్ జనరల్గా చూసుకుంటే ఓపెనర్గా వస్తాడు, ఎంత ఇవ్వాలో అంతవరకు తన స్టాండ్ తీసుకొని రన్స్ స్కోర్ చేస్తుంటాడు. సో ఇప్పుడు 3rd ప్లేస్లో రావడం వల్ల అంటే ఏమన్నా ఎక్కడన్నా డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా తన ఆట తీరులో? అంటే ఒక్కటి ఇప్పుడు నెంబర్ 1, 2కి 3కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒక్కొక్కసారి చూస్తే కనుక అంటే మనం ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్నింగ్స్ సెకండ్ బాల్నే ఇషాన్ కిషన్ ఫేస్ చేయాలి అని చెప్పేసి మనం కోరుకోం. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే నెంబర్ 3 పొజిషన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఏ ఓపెనింగ్ పొజిషన్. సో ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడింది.
సో ఆటోమేటిక్గా నెంబర్ 3 బ్యాట్స్మెన్ వస్తూ ఉన్నాడు. సో కాబట్టి హీఈస్ ఈక్వల్లీ క్యాపబుల్ ఆఫ్ ఫేసింగ్ ది న్యూ బాల్ అనేటువంటిది ఇట్స్ ఇండికేషన్. సో అందుకని ఇషాన్ కిషన్కి ఐ డోంట్ థింక్ జనరల్గానే ఓపెనర్స్ ఎప్పుడూ కూడా నెంబర్ 3 స్లాట్ని ఫేస్ చేయడానికి రెడీగానే ఉంటారు. అలాగే నెంబర్ 3లో అలవాటు అయినటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా ఓపెనింగ్ చేయాలి. యూ లుక్ రాహుల్ ద్రావిడ్నే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నెంబర్ 3లో వచ్చినటువంటి వాడు ఆ తర్వాత ఇదిగా ఈవెన్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ విరాట్ కోహ్లీ ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడుకుంటే కానీ మామూలుగా నెంబర్ 4లో నెంబర్ 3లో వచ్చేటువంటి విరాట్ కోహ్లీ ఐపీఎల్కి వచ్చేవాడికి ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. సో అంటే జనరల్గానే నెంబర్ 3 వచ్చేటువంటి వాళ్ళు సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు ఓపెనింగ్ కూడా చేయడానికి మనం సంసిద్ధమై ఉండాలి అనేటువంటిది. సో అందుకని ఇషాన్ కిషన్కి ఐ డోంట్ థింక్ అంత పెద్ద ఇబ్బంది అవుతుంది. అంటే మీరు అడిగిన దానికి పొజిషన్ని అడ్జస్ట్ చేసుకునేందుకు ఇబ్బంది అవుతుందని మాత్రం మనం అనుకోవక్కర్లేదు. కాకపోతే కన్సిస్టెన్సీ కొంచెం ఇబ్బంది పెడుతుంది ఇషాన్ కిషన్. ఈవెన్ యాక్చువల్గా ఇండియన్ టీంలో కూడా అతనికి ఫైనల్ 11లో కాదు అసలు మామూలుగా స్క్వాడ్లోనే చోట్లు ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే ఇషాన్ కిషన్ యొక్క కన్సిస్టెన్సీ కొంచెం వర్రీడ్ ఫ్యాక్టర్. కాకపోతే మనకు వచ్చినటువంటి వార్తల ప్రకారం ఇప్పుడు ఉన్నట్టు ఎస్ఆర్హెచ్ తీసుకున్నటువంటి ప్రాక్టీస్ మ్యాచెస్ అన్నీ కూడా స్టేడియంలో జరిగినటువంటి చాలా మంచి ఫుల్ టచ్లో ఉన్నాడు. హీఈస్ మిడ్లింగ్ ది బాల్ పర్ఫెక్ట్లీ అండ్ ఇన్ ఫుల్ ఫామ్. సో అందుకని దట్ ఈస్ ఎ గుడ్ సైన్ టు ది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అండ్ టీమ్. సో అందుకని ఐ డోంట్ థింక్ ఇషాన్ కిషన్ పెద్ద ఇబ్బంది పడతాడు అనుకోవట్లేదు. అండ్ హీఈస్ డెఫినెట్గానే వెరీ గుడ్ ఇంక్లూజన్. అండ్ మనకి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎప్పుడు ఉండే ఒక ప్రాబ్లం బౌలింగ్. అండ్ ఈసారి ప్యాట్ కమిన్స్ రీసెంట్గానే ఇంజురీ నుంచి వెనక్కి రావడం అండ్ ఒకప్పుడు భువీ నట్టు లాంటి వాళ్ళు ఆదుకునే వాళ్ళు చాలా సిచ్యువేషన్స్లో. అండ్ ఈసారి వాళ్ళ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారని మీకు అనిపిస్తుంది సార్? తేజస్వి ఇది కొంచెం ఇది అంటే యాక్చువల్గా మనకి ఒకప్పుడు అంటే సీజన్ బిగినింగ్ అంటే ఎస్ఆర్హెచ్ డీసీ నుంచి ఎస్ఆర్హెచ్ అయిన తర్వాత మనం గమనిస్తే కనుక యాక్చువల్గా మన స్ట్రెంతే బౌలింగ్ మన స్ట్రెంత్. ఈవెన్ మనం 120, 125, 130 అట్ ద మ్యాక్సిమం 130 స్కోర్ చేసి కూడా డిఫెండ్ చేసుకొని గెలిచినటువంటి మ్యాచ్లు ఉన్నాయి. రాను కాకపోతే లాస్ట్ 2 years నుంచి ఏమవుతుంది అంటే కనుక ఎస్ఆర్హెచ్ అనేప్పటికీ బ్యాటింగ్ ఎక్స్ప్లోజన్స్ అనేవి గుర్తొస్తూ ఉన్నాయి. పర్టికులర్గా ట్రావెస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇంక్లూజన్ తోటి వాళ్ళ యొక్క ఫామ్ తోటి. బట్ ఇప్పటికీ మన బౌలింగ్ యూనిట్ అలాగనే ఉంది. కాకపోతే కంపేర్ చేసుకుంటే కొంచెం వీకెన్ అనేటువంటిది కనబడుతూ ఉన్నా ప్యాట్ కమిన్స్ ఒక అడ్వాంటేజ్ అయితే షమీన్ తీసుకోవటం అనేటువంటిది దిస్ సైడ్ యాక్చువల్గా అంటే మీరు అన్నట్టు భువీ వీఆర్ మిస్సింగ్ భువీ. కొన్ని ఏళ్ల పాటు కొన్ని సీజన్ల పాటు ఎస్ఆర్హెచ్కి చేసినటువంటి సర్వీసెస్ ఇచ్చినటువంటి భువనేశ్వర్ కుమార్ లేకపోవటం ఆర్సీబీకి వెళ్ళిపోయాడు. అది కొంచెం మనకి సెట్ బ్యాకే అయినా కూడా టోటల్గానే మహమ్మద్ షమే ఇంక్లూషన్ అనేటువంటిది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ప్లస్ యాడమ్ జంపా, డోంట్ ఫర్గెట్ యాడమ్ జంపా ఇస్ దేర్. సో ఇప్పుడు ఆ రకమైనటువంటి బౌలింగ్లో కూడా 2 కీలకమైనటువంటి స్ట్రైక్ బౌలర్స్ని మనం తీసుకున్నాం కాబట్టి అటు బౌలింగ్ యూనిట్ని కూడా స్ట్రెంగ్తెన్ చేసుకున్నట్టుగానే కనబడుతూ ఉంది. అండ్ అంటే రాజస్థాన్ రాయల్స్లో ప్రస్తుతానికి కొన్ని మ్యాచెస్కి రియాన్ పరాగ్ని క్యాప్టెన్గా పెట్టడం జరిగింది. సో రియాన్ పరాగ్ని క్యాప్టెన్గా పెట్టడం, సంజు శాంసన్ ప్రస్తుతానికి అంటే క్యాప్టెన్సీ చేయకపోవడం వాళ్ళకి ఎంతవరకు డిసడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? రియాన్ పరాగ్ కూడా టీంలో రెగ్యులర్ మెంబరే కాబట్టి ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఒక కొత్త ప్లేయర్ని కనుక తీసుకుని వచ్చి క్యాప్టెన్గా అనౌన్స్ చేస్తే వచ్చేటువంటి ఇబ్బంది వేరుంటుంది. సో మనం ముంబై గురించి మాట్లాడుకునేప్పుడు దాన్ని చెప్పుకోవచ్చేమో. అంటే లాస్ట్ ఇయర్ ముంబై పరిస్థితి ఏంటనేటువంటి దానికి కారణం ఏంటంటే హార్దిక్ పాండ్యాని ట్రేడింగ్లో తీసుకుని వచ్చి ఆల్ ఆఫ్ సడన్ గుజరాత్ నుంచి తీసుకుని వచ్చి అంతకుముందు నో డౌట్ ఆడినటువంటి ముంబై 5 ఛాంపియన్షిప్ దాంట్లో 3 సార్లు హార్దిక్ పాండ్యా వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్. కానీ యాజ్ ఎ ప్లేయర్గా ఉన్నటువంటి అతన్ని తీసుకుని వచ్చి వెళ్ళిపోయినటువంటి వాడిని మళ్ళా తీసుకుని వచ్చి సడన్గా క్యాప్టెన్గా అనౌన్స్ చేసేటప్పటికి ఎంత తెలిసినటువంటి వ్యక్తి అయినా కానీ రిసీవ్ చేసుకునేందుకు ముంబై టీంకి ముంబై ఫ్యాన్స్కి ఎంత ఇబ్బంది కలిగిందో చూసాం మనం. సో ఆ సిచ్యువేషన్ ఇక్కడ ఉండదు. ఇఫ్ యూ కంపేర్ దట్ ఆ రకంగా కంపేర్ చేసుకున్నట్లయితే రియాన్ పరాగ్ ఈజ్ ట్రావెలింగ్ విత్ ఆర్ఆర్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో అందుకని ఇబ్బంది లేదు. టీంలో ఉన్నటువంటి వ్యక్తి అందరితోటి మేనేజ్మెంట్ తోటి కావచ్చు లేకపోతే మిగిలినటువంటి ప్లేయర్స్ అందరితోటి కూడా మింగిల్ అయినటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ప్లస్ హీ ఈజ్ ఎ ప్రూవెన్ ఆల్రౌండర్. డొమెస్టిక్ సీజన్లో రియాన్ పరాగ్ ఈజ్ నెంబర్ 1 ఆఫ్ ది టాప్ మోస్ట్ వాంటెడ్ ఆల్రౌండర్, మోస్ట్ వాంటెడ్ బ్యాట్స్మెన్. సో కాబట్టి ఒరిజినల్లీ టాలెంటెడ్ ఉన్నటువంటి వాడు కాబట్టి రిసీవింగ్కి పెద్ద ఇబ్బంది ఉండదు. ప్లస్ ఇక్కడ గమనించాల్సినటువంటిది సంజు శాంసన్ ఇంజురీ తోటి అంటే అంత ఫ్రీగా లేడు కాబట్టి నేను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాను అంటే పెద్ద స్ట్రెస్ తీసుకోవద్దు అనేటువంటిది. బికాస్ ఇంకా ఇది బిగినింగ్ మాత్రమే. సో లాంగ్ రన్ ఇంకా 14 మ్యాచెస్ ఒకవేళ ప్లే ఆఫ్ దాకా వెళ్ళరు అనుకున్నా కూడా 14 మ్యాచెస్ ఆడాల్సినటువంటి దాంట్లో ముందే రిస్క్ ఎందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో అతను కొంత రెస్ట్ అనుకుంటున్నాడు కాబట్టి అది కూడా మేనేజ్మెంట్కి చెప్పి డ్రెస్సింగ్ రూమ్లో అందరి ముందు అంటే టీం ముందు అనౌన్స్ చేసినటువంటిది సంజు శాంసన్ హిమ్సెల్ఫ్ అనౌన్స్ దట్. సో అందుకని పెద్ద ఇబ్బంది రిసీవింగ్లో పెద్ద ఇబ్బంది ఉండదు. అండ్ మెయిన్గా రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్లో వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రెంగ్త్ వాళ్ళకి యూజీ చాహల్, ట్రెంట్ బోల్ట్ ఇలాంటి వాళ్ళందరూ
మెయిన్గా ఆర్ అశ్విన్ వీళ్ళందరూ చాలా సార్లు కాపాడారు. కానీ ఈసారి మరి ఆ బౌలింగ్ అంతే లెవెల్ ఆఫ్ బౌలింగ్ ఎఫర్ట్స్ అనేది చూడొచ్చు అంటారా రాజస్థాన్ రాయల్స్? అంటే జోఫ్రా ఆర్చర్ అండ్ సందీప్ శర్మ ఈజ్ వెరీ సీజన్డ్ బౌలర్. సో సందీప్ శర్మ వాళ్ళకు ఉండనే ఉన్నాడు. ఈవెన్ యాక్చువల్గా జోఫ్రా ఆర్చర్, అలాగనే ద లంకన్ ట్రయో యాక్చువల్గా వనిందు హసరంగా డిసిల్వాని తీసుకోవటం అనేటువంటిది కావచ్చు, లేకపోతే తీక్షణ, దేశపాండే యాక్చువల్గా చెన్నైకి లాస్ట్ ఇయర్ ఎంత మంచి సర్వీసెస్ ఇచ్చాడో తెలుసు. దేశపాండే కోసం ధోని కొంత కాంట్రవర్సీ ఇది కూడా, అంటే కొన్ని స్క్రోలింగ్ కూడా అయినాయి. అతని కోసం అని కావాలని టైం డిలే చేశాడు, ఎంపైర్స్ తోటి ఏదో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నట్టుగా అది అనేటువంటివి కూడా మనం చూసాం మనం ఇన్సిడెంట్స్. సో కాబట్టి హీఈస్ వెరీ కీప్ బౌలర్. సో అట్లాంటి ప్రూవెన్ బౌలర్ని వీళ్ళు తీసుకొని రావటం. సో అందుకని అంటే ఎక్కడైతే లైక్ టు లైక్ తీసుకున్నారు, ఒక మాటలో చెప్పాలి అంటే కనుక లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ జరిగింది కాబట్టి ఈసారి పెద్ద ఆర్ఆర్ ఆ విషయంలో, అంటే బౌలింగ్ విషయంలో పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు. దే హ్యావ్ ద సేమ్ ఈక్వల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బౌలింగ్. ప్లస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో యాక్టింగ్ క్యాప్టెన్, హీ హిమ్సెల్ఫ్ ఏ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. అవసరం చక్కటి ఈవెన్ డొమెస్టిక్ లెవెల్లో రియాన్ పరాగ్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ బ్రేక్ త్రూ ఎబిలిటీ. చక్కగా ఒక పార్ట్నర్షిప్ బిల్ట్ అవుతున్నప్పుడు టక్కన వచ్చేసి వికెట్ తీస్తూ ఉంటాడు. ఈవెన్ రంజీ ట్రోఫీ మనతో జరిగిన మ్యాచ్లో కూడా హీ డిడ్ దట్. సో అందుకని రియాన్ పరాగ్ కూడా ఉండబట్టి మంచి ఇదే. ప్లస్ వాళ్ళకి అఫ్ కోర్స్ బ్యాటింగ్ యూనిట్ ఎలాగో ఉంది ఇప్పుడు. ముందు ముఖ్యంగా అందరి కళ్ళు కూడా చూస్తున్నటువంటిది వైభవ్ సూర్యవంశీ మీద, ద యంగెస్ట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. సో అతను ఎలా ఆడతాడు అనేటువంటిది. హీఈస్ ఏ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ప్లస్ యశస్వి జైస్వాల్ హీఈస్ వెయిటింగ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. వన్డే స్క్వాడ్లో ఇండియా ఉన్నా కూడా అంత ఛాన్స్ రాలేదు, ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ మళ్ళీ అతన్ని డ్రాప్ చేశారు. సో అందుకని అతను ప్రూవ్ చేసుకునేటువంటిది. నో డౌట్ ఈవెన్ సంజు శాంసన్ ఈజ్ లుకింగ్ ఫర్ ది లాంగర్ ఫార్మేట్. T20 స్పెషలిస్ట్గా ఉన్నా కూడా 50 ఓవర్ ఫార్మేట్ కోసం రావడం అనేటువంటిది. ఈవెన్ దిస్ నితీష్ రాణా ఇస్ దేర్. సో అందుకని వాళ్ళకి బ్యాటింగ్ యూనిట్ అండ్ బౌలింగ్ యూనిట్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్గానే ఉన్నాయి. ఈవెన్ యాక్చువల్గా డోంట్ ఫర్గెట్ ధ్రువెల్. సో కాబట్టి ధ్రువ్ జూరెల్ ఈజ్ ద వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో. సో అందుకని వాళ్ళకి టాప్ అంటే నెంబర్ 1 నుంచి కూడా నెంబర్ 6 దాకా వాళ్ళకి బ్యాటింగ్ యూనిట్ చాలా బాగా ఉంది. నేను చెప్పినట్టు ఆ ముగ్గురు లంకన్ ట్రయో చేరటంతో వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ అయింది. ప్లస్ జోఫ్రా ఆర్చర్ అండ్ దిస్ సందీప్ శర్మ, ఎనీవే దే హ్యావ్ టు లీడ్ ది పేస్ యూనిట్. సో అందుకని వాళ్ళు కూడా చాలా ఈక్వల్గానే ఉన్నారు. అండ్ పిచ్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్లో హైదరాబాద్ పిచ్ అనేది బెస్ట్ పిచ్గా అందరికీ తెలిసింది. అండ్ ఈసారి కూడా అంతే లెవెల్ ఆఫ్ స్కోర్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు 300 అని మాట్లాడుతున్నారు కాబట్టి అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటారా సార్? ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మన వికెట్ గురించే మాట్లాడటం అనేటువంటిది అంత భావ్యం కాదేమో. బట్ యాక్చువల్గా ఉప్పల్ వికెట్ మీద, అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం దాని యొక్క నేచర్ని, దాన్ని కనుక హిస్టరీని మనం స్టడీ చేసినట్లయితే న్యాచురల్గానే బౌలర్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అక్కడ బౌలింగ్ చేయడానికి. బికాజ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి వికెట్ అది. మనకున్నటువంటి బ్యాటింగ్ స్ట్రెంగ్త్ని దృష్టిలో పెట్టుకొని అప్ టు క్లాస్ దాకా చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాటర్లే ఉన్నారనే ఉద్దేశంతో ఈసారి ఐపీఎల్లో 300 మార్క్ ఫస్ట్ క్రాస్ చేసేటువంటి టీం ఎస్ఆర్హెచ్ అనేటువంటిది ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా విపరీతంగా స్క్రోల్ అవుతున్నటువంటిది. ఈవెన్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. కాకపోతే ఈ మ్యాచ్లో ఆర్ఆర్కు ఉన్నటువంటి బౌలింగ్ యూనిట్ని మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక ఫస్ట్ మ్యాచ్లో అది పాసిబుల్ అయ్యేటువంటి అవకాశం నాకు కనబడట్లేదు. బట్ ఓవరాల్గా ఈసారి ఎస్ఆర్హెచ్ 300 మార్క్ని ఏదో ఒక మ్యాచ్లో, వన్ ఆఫ్ ది మ్యాచెస్ రీచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది డెఫినెట్గానే. అండ్ ఆఫ్ కోర్స్ ఐపీఎల్ అంటేనే కమర్షియల్, ఇది హై మనీ ఇన్వాల్వ్డ్ అండ్ యాక్చువల్లీ హై ఫ్యాన్ బ్యాస్డ్ ఉన్నటువంటిది. బికాజ్ దాని అంతటి కారణం ఏంటి అంటే బ్యాట్స్మెన్ బౌండరీలు 6లు కొడితే చూడటానికి వచ్చేటువంటి వాళ్ళే. అంతేగాని ప్రతి బౌలర్ హ్యాట్రిక్ తీసుకుంటే ఆ నోషన్లో ఎంజాయ్ చేస్తారు. కానీ ఓవరాల్గా అంటే 100, 120 స్కోర్ ఉండేట్లయితే నో ఫ్యాన్ విల్ ఎంజాయ్ ఇట్. సో అందుకని ఆ రకమైనటువంటి నేచర్నే కలిగి ఉంటుంది మన ఉప్పల్ వికెట్. అండ్ గ్యారంటీ ఫర్ యువర్ మనీ. అండ్ నెక్స్ట్ మ్యాచ్ సార్ ఎల్ క్లాసికో. జనరల్గా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు జరుగుతుందా ఈ మ్యాచ్ అని. సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్. అండ్ రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. కానీ ఎక్కడో ముంబై ఇండియన్స్లో హార్దిక్ పాండ్యా మిస్ అవ్వడం అండ్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం, ఇవన్నీ ఎక్కడో వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా సార్? కొంచెం అది అంటే ఒక 2-3 మ్యాచ్లు అయితే కానీ మనం దాని మీద కూడా ఒక కరెక్ట్ ఒక అంటే కంక్లూషన్కి వచ్చేటువంటి అవకాశం లేదు. యు ఆర్ రైట్. ఎందుకంటే ఒక్కటి హార్దిక్ పాండ్యా ఇది ఫస్ట్ మ్యాచ్ అయితే అతను ఆడట్లేదు బికాజ్ ఆఫ్ లాస్ట్ సీజన్. ఇది వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళి ఉంటే కనుక ఆ బ్యాన్ అప్పుడే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటువంటిది. సో ఈసారి ఫస్ట్ మ్యాచ్ నుంచి అందుబాటులో ఉండేవాడు. బట్ లక్కీగా ఏంటంటే సరైనటువంటి రీప్లేస్మెంట్ దొరకటం. సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ టీమ్కే T20 ఫార్మేట్కి క్యాప్టెన్. సో కాబట్టి T20 ఫార్మేట్ని ఎట్లా
లీడ్ చేయాలి అనేటువంటి తెలిసినటువంటి వాడే. ఈవెన్ రోహిత్ శర్మ ఈవెన్ మనకి ఛాంపియన్స్ ట్రోఫీ అందించడం లాస్ట్ ఫైనల్స్లో ఎట్లా ఆడాడు, 76 నాట్అవుట్, 76 నాక్ అనేటువంటిది అతన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలబడటమే కాదు మనకి ట్రోఫీని కూడా అందించినటువంటిది. సో కాబట్టి ఈవెన్ తిలక్ వర్మ డోంట్ ఫర్గెట్. సో అందుకని వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది చాలా బలంగానే ఉంది. కాకపోతే కార్తికేయ లాంటి ప్లేయర్ని వదులుకోవటం వాళ్ళకి మీరు అన్నట్టు ట్రెంట్ బౌల్ట్ లాంటి అంటే కొంచెం తర్వాత అట్లాగనే బుమ్రా అందుబాటులో ఉండకపోవడం ఫస్ట్ కొన్ని మ్యాచెస్కి అది కొంచెం వాళ్ళది బౌలింగ్ ఏమైనా వీకెండ్ చేస్తుందేమో అనేటువంటిది. బట్ ఓవరాల్గా దాన్ని కవర్ చేసుకునేటువంటి విధంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది వాళ్ళకి ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి డెఫినెట్గానే ముంబై ఈజ్ వన్ ఆఫ్ ది కంటెంట్. అండ్ సిఎస్కే అంటే టీం అనౌన్స్ చేసినప్పటి నుంచి మెయిన్గా వాళ్ళు చిదంబరం స్టేడియంలో ఆడడానికి అక్కడ ఎక్కువ మ్యాచెస్ గెలవడానికి అనుకూలంగా ఉండే టీంని సెలెక్ట్ చేసుకున్నారని ఒకటి వినిపిస్తుంది. సో అలా ఇక్కడ బాగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు సార్ ఈ టీంని చూస్తుంటే? అంటే అశ్విన్ ఇంక్లూషన్ అనేటువంటిది మామూలుగానే తేజస్వి లాంటి వాళ్ళకి ఆ డౌట్ రావడానికి కారణం ఏంటంటే అశ్విన్ని ఇంక్లూడ్ చేసుకోవటం అనేటువంటిది. ఎస్, జడేజా ఈజ్ ఆల్రెడీ దేర్ అండ్ మన అశ్విన్ లాంటి వాటిని కూడా తీసుకోవటం వల్ల సహజంగానే చెన్నై వికెట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్ స్పిన్నింగ్ ట్రాక్. మన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మన బలం ఏంటో దాన్ని గుర్తించి మనం ఎదుటివాడితో ఫైట్ చేయడంలో తప్పేం లేదు. యాక్చువల్గా దట్ ఈస్ ది స్ట్రాటజీ. అసలు ఐపీఎల్ కాన్సెప్టే అది, 1 హోమ్ అండ్ 1 అవే ఉండేటువంటి కాన్సెప్టే అది. నా ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు సరైనటువంటి ఇది చూపిస్తాను, నేనేంటి అనేది చూపిస్తాను, నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేంటో చూపించగలిగితే చూపించు అనేటువంటిదే కాన్సెప్ట్. అదర్వైజ్ సో అందుకని ఆ రకంగా మన హోమ్ టీంలో ఉండేటువంటి హోమ్ గ్రౌండ్లో ఉండేటువంటి 7కి 7 మ్యాచెస్ గెలిచేట్లయితే కనుక ఎస్, ఎవే మ్యాచెస్ అట్లీస్ట్ ఒక 2 గెలిచినా కానీ ప్లే ఆఫ్కి గ్యారంటీ అనేటువంటిదే అందరి స్ట్రాటజీలో ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళ లోకల్ స్ట్రెంగ్త్ని దృష్టిలో పెట్టుకొని ఆ టీంను అట్లా తీసుకోవటంలో తప్పేమీ లేదు. అంటే మోరోవర్ అదొకటే కాదు, హోమ్ గ్రౌండ్ అనేటువంటిదే కాదు మీరు అనేటువంటిది. ఈవెన్ ఇఫ్ యూ గో టు ఢిల్లీ వికెట్ ఈజ్ నోన్ ఫర్ స్పిన్నింగ్ ట్రాక్. సో కాబట్టి అక్కడ ఆడేటువంటి దాన్ని కావచ్చు కాక ఈవెన్ యాక్చువల్గా ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ బెంగళూరు. సో కాబట్టి అట్లాగా ఎవే మ్యాచెస్లో కూడా వాళ్ళకి ఒక 2-3 వికెట్లు స్లో టర్నర్లే దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ఈసారి సిఎస్కే చక్కటి హోంవర్క్ చేస్తే తీసుకుందనుకోవచ్చు. అండ్ ఎంఐ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్కి ఎలాంటి బ్యాటింగ్ లైనప్ ఉందో ఒక రకంగా ఎంఐకి కూడా 7 వరకు చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. సో వీళ్ళని ఎవరు అంటే సిఎస్కే నుంచి ఎవరు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారు సార్? సిఎస్కే నుంచి ఇబ్బంది అంటే అఫ్కోర్స్ యాక్చువల్గా మీ దాంట్లో అంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సహజంగానే కొంచెం అశ్విన్ మీదే ఎక్కువ ఫోకస్ అనేటువంటి చేయాలి. బికాజ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, ఈవెన్ యాక్చువల్గా క్యారమ్ బాల్ ఈజ్ వెరీ 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 డిఫికల్ట్ టు రీడ్ ఇట్. సో అందుకని అశ్వినే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది టు సిఎస్కే బౌలర్స్లో. అండ్ ఈ 2 టీమ్స్ చూసుకుంటే ఎప్పటి నుంచో ఉన్న క్లాష్ అండ్ రెండింటికి 5 కప్స్ ఉన్నాయి. సో ఈసారి అంటే ఈ ముంబై ఇండియన్స్లో నెక్స్ట్ హార్దిక్ పాండ్యా, బుమ్రా యాడ్ అయిన తర్వాత వీళ్ళకి ఇంకొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. కాబట్టి రెండింటి స్ట్రెంగ్త్స్ ఏంటి, రెండింటి వీక్నెస్ ఏంటి సార్? స్ట్రెంగ్త్ వీక్నెస్ అంటే నా ఉద్దేశంలో యాక్చువల్గా ముంబైకి స్ట్రెంగ్త్ అనేటువంటిది వాళ్ళ క్యాప్టెన్సీ. సో బికాజ్ ఆల్రెడీ ప్రూవెన్ క్యాప్టెన్గా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా లేకపోయినా కానీ సూర్యకుమార్ యాదవ్ ఈజ్ ప్రూవెన్ క్యాప్టెన్ T20 ఫార్మాట్కి. వీక్నెస్ అనేటువంటిది రుతురాజ్ గైక్వాడ్ అటు చెన్నైకి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంత పెద్ద ఆకట్టుకునేటువంటిది లేదు. ప్లస్ మోరోవర్ ధోని ఉన్నాడు కదా అనేటువంటి క్వశ్చన్ రావచ్చు కాక, కానీ ధోని ఉన్నా కానీ ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ధోని దగ్గరికి వెళ్ళి అడిగితే కనుక ఇది నీ టీము, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్లాన్లు వేసుకో, దానివల్ల నీకు ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇప్పటి మ్యాచ్ రిజల్ట్ గురించి నువ్వు పట్టించుకోకు అనేటువంటిది ధోని. సో అందుకని అతనంతటా అతను ఓన్గా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసి టీంని బిల్డ్ చేయాల్సినటువంటిదిలో ఉన్నాడు. సో దట్ కుడ్ బి ది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా అంటే ఈ 2 టీమ్స్లో 2 మ్యాచెస్లో ఎవరు గెలిచినా ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా 100%. సో అలాంటి మ్యాచెస్ ఉన్నాయి. సో మనం ఖచ్చితంగా ఎంటర్టైన్ అవ్వాలి అని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది IPL 2025 స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు V6.